okay, Holy Spirit said don't go to south, so now we should go to the north కి వెళ్దాము అని చెప్పి అనుకుంటారు. సో నార్త్ కి వెళ్దాము అని చెప్పి అనుకున్నప్పుడు this Paul and Timothy, and then again the Holy Spirit will not permit them. పరిశుద్ధాత్మ అక్కడ కూడా ఏమంటారు అంటే no, you should not go to the north అని చెప్పి అనుకుంటారు. సో ఓకే, హోలీ స్పిరిట్ నార్త్ కి కూడా వెళ్ళకూడదు అని అంటున్నారు అని చెప్పి and then they will try to go to another place. ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే పాల్ కి ఒక విజన్ వస్తుంది, ఒక దర్శనం దేవుడు ఇస్తారు. సో ఆ దర్శనంలో ఒక పర్సన్ కనిపిస్తాడు, అతను మాసిడోనియాలో ఉంటాడు. ఆ పర్సన్ కనిపించి he would be saying to Paul, please come here and help us. ఇక్కడికి వచ్చి మమ్మల్ని రక్షించండి, మాకు హెల్ప్ చేయండి, మాకు సహాయం చేయండి అని చెప్పి దర్శనంలో పాల్తో మాట్లాడతారు. ఒక పర్సన్ ఇన్ మాసిడోనియా, వి డోంట్ నో హూ ఇస్ దట్ పర్సన్. ఓకే, ఒక పర్సన్ కనిపిస్తారు మాసిడోనియా అనే ఒక కంట్రీలో కనిపించి అని ఏమంటారు అంటే మాకు సహాయం చేయండి ఇక్కడికి వచ్చి అని చెప్పి. సో అప్పుడు పాల్ ఏం చేస్తాడు అంటే ఓకే, ఇది దేవుని చిత్తము. సో దే విల్ డిసైడ్ దిస్ ఈస్ గాడ్స్ విల్ అండ్ దెన్ దే విల్ గో టు మాసిడోనియా విచ్ ఈస్ ఇన్ వెస్ట్. ఓకే, వెస్ట్ లోకి వెళ్తారు. సో ఫైనల్లీ దే విల్ రీచ్ టు వన్ సిటీ. ఒక సిటీలో రీచ్ అవుతారు. ఆ సిటీ పేరు ఏంటి అంటే ఫిలిప్ అనే ఒక ప్రదేశంలో, ఒక సిటీలో వాళ్ళు వెళ్తారు. సో ఆఫ్టర్ గోయింగ్ దేర్ వాళ్ళు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఓకే, ఎవ్రీ డే దే వర్ ప్రీచింగ్ గాస్పెల్. సో ప్రతిరోజు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రీచ్ చేస్తూ ఉంటారు గాస్పెల్. And we only know, as we were reading in this context, మనకి ఏం తెలుస్తుందంటే ఓన్లీ this is the Paul and Silas మాత్రమే అనుకుంటాము. బట్ యాక్చువల్లీ there are 4 members. ఎవరు అంటే Paul, Timothy, Luke and Silas. Because we know this Acts chapter was written by Luke, the physician. సో వీళ్ళు నలుగురు కలిసి వెళ్తారు ఎక్కడికి అంటే ఫిలిప్పై. అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అండ్ దెన్ పాల్ అండ్ సైలస్ ని అరెస్ట్ చేస్తారు. సో బికాస్ దే ఆర్ 4 మెంబర్స్, వాళ్ళు వెళ్ళారు, ఇద్దరు ఎక్కడో ప్రీచ్ చేస్తూ ఉన్నారేమో, అండ్ పాల్ అండ్ సైలస్ ఇక్కడ ప్రీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ చేస్తారు. సో ఎందుకు పాల్ అండ్ సైలస్ ని అరెస్ట్ చేశారు అంటే బికాస్ వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే ఫిలిప్పై ప్లేస్ కి, ది సిటీ ఆఫ్ ఫిలిప్పై. సో ఆ సిటీలో ఎలా ఉంటారు ప్రజలు అని అంటే they will spend a lot of money దేనికి అంటే సూట్ సేయర్స్ కి, సోది చెప్పే వాళ్ళకి. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెడతారు. ఎవరికి అంటే సూట్ సేయర్స్ కి, సోది చెప్పే వాళ్ళకి ఖర్చు పెడతా ఉంటారు. దే వాంట్ టు నో అబౌట్ ద ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి. హల్లెలూయా. సో అటువంటి ప్రజలు వాళ్ళు. అండ్ సేటన్ ఏం చేస్తుంది అంటే కొంతమంది ప్రజల్ని అది యూజ్ చేసుకుంటా ఉంటుంది. సో ఆ కొంతమందిని యూజ్ చేసుకుని అనేకుల్ని దాని బాండేజ్ లోకి తీసుకుంటా ఉంటుంది సేటన్. ఏమే? సో ఎవరినైతే యూజ్ చేసుకుంటుందో ఆ కొంతమందిని వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది సూట్ సేయర్స్ ని హైర్ చేసుకుంటా ఉంటారు, సోది చెప్పే వాళ్ళని హైర్ చేసుకుంటా ఉంటారు. ఓకే, సో ఈ సూట్ సేయర్స్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళు వాళ్ళ అధికారులకి అంటే వాళ్ళ మాస్టర్స్ కి, వాళ్ళ ఓనర్స్ కి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఓకే, డబ్బు సంపాదిస్తూ ఉంటారు, మనీ వాళ్ళు సంపాదించి వాళ్ళ ఓనర్స్ కి ఇస్తూ ఉంటారు. హల్లెలూయా, అర్థమవుతుందా? సో ఈ సేటన్ ఏం చేస్తుంది అంటే కొంతమందిని అది ఎన్నుకుంది. ఎందుకంటే ప్రజలు అనేక మంది ప్రజల్ని దాని బాండేజ్ లో తీసుకొని రావడానికి. సో ఆ కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే సోది చెప్పే వాళ్ళని హైర్ చేసుకుంటా ఉన్నారు. సో హైర్ చేసుకొని మీరు ఇలా సోది చెప్తూ ఉండాలి, ప్రాసెస్ ఇస్తూ ఉండాలి, హీలింగ్ చేస్తూ ఉండాలి, అండ్ దెన్ దాని ద్వారా డబ్బు సంపాదించి పెట్టాలి అని కొంతమంది ఓనర్స్ ఉంటారు. ఓకే, సో దట్స్ హౌ సేటన్ ఏం చేస్తుంది అంటే దాని బాండేజ్ లోకి ప్రజలందరినీ తీసుకుంటుంది. అండ్ దెన్ ఒక చిన్న అమ్మాయి ఏం చేస్తుంది అంటే తను సోది చెప్తా ఉంటుంది. ఓకే, ఒక చిన్న అమ్మాయి సోది చెప్తా ఉంటుంది, తన ఓనర్స్ కి ఎంతో డబ్బు సంపాదించి పెడతా ఉంటుంది, సోది చెప్తా ఉంటుంది, హీల్ చేస్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ చెప్తా ఉంటుంది, ప్రొఫెసై చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ వాళ్ళ ఓనర్స్ కి డబ్బు సంపాదించి పెడుతూ ఉంది. చాలా మంది వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళ ఓనర్స్. ఓకే, సో ఇట్ ఈస్ సేటన్ హూ ఈస్ యూజింగ్ దీస్ పీపుల్. ఈ ప్రజలందరినీ సేటన్ ఏం చేస్తుంది, యూజ్ చేసుకుంటా ఉంటుంది. దాని ప్రాఫెసీస్ ప్రజల్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది, దాని హీలింగ్స్ ప్రజల్లోకి పంపిస్తూ ఉంటుంది.
దాని నాలెడ్జ్ ప్రజల్లోకి పంపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ సేటన్ హూ ఈస్ సెండింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు ద పీపుల్. ఎందుకు అంటే వాళ్ళందరినీ కూడా తన బాండేజ్లోకి తీసుకొని రావడానికి. హల్లెలూయా. సో ఈ చిన్న అమ్మాయి ఏం చేస్తుంది అంటే సేటన్కి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ చిన్న అమ్మాయి చూస్తూ ఉంటుంది పాల్ అండ్ సైలస్ ని యాజ్ దే వర్ ప్రీచింగ్. సో వాళ్ళు ప్రీచ్ చేస్తూ ఉన్నప్పుడు చూస్తుంది, అండ్ దెన్ షీ విల్ ఫాలో పాల్ అండ్ సైలస్. పాల్ అండ్ సైలస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలో అవుతూ ఉంటుంది. ఫాలో అయ్యి ఏమని చెప్తుంది అంటే పాల్ అండ్ సైలస్ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది ప్రజలకి. ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళు ఎందుకు వచ్చారు అనంటే రక్షణ మార్గము ప్రచురించడానికి అని చెప్పారంటారు. హల్లెలూయా. ఏమని సాక్ష్యం ఇస్తుంది తను అనంటే these men were the servants of the most high God. They have come to proclaim the way of salvation. దేవుని యొక్క రక్షణ మార్గము ప్రచురించడానికి వచ్చారు. వీళ్ళు దేవుని యొక్క సర్వెంట్స్, వీళ్ళు దేవుని యొక్క దాసులు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది, అరుచుకుంటూ చెప్తా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు అనంటే సోది చెప్పే అమ్మాయి, సాతాను వాడుకునే ఒక అమ్మాయి. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుందంటే పాల్ అండ్ సైలస్ గురించి సాక్ష్యం ఇస్తుంది. సో పాల్ అండ్ సైలస్ చాలా రోజులు తను అలాగే చేస్తూ ఉంది. పాల్ అండ్ సైలస్ అనుకుంటున్నారు, ఓకే జస్ట్ లీవ్, మనం వదిలేద్దాం, మన పని మనం చేసుకుందాం, వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆ వర్క్ అని చెప్పని అనుకుంటారు. బట్ మెనీ డేస్ తను ఏం చేస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ తను బిగ్గరగా అరుచుకుంటూ చెప్తుంది ఏమని అంటే వీళ్ళెవరో కాదు, దేవుని యొక్క దాసులు, మహోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా అని చెప్పని అంటున్నప్పుడు పాల్ అండ్ సైలస్ చూసారు. బట్ వన్ డే వాళ్ళు ఏం చేశారు అని అంటే పాల్ he turned to that girl and he said, I command the evil spirit in the name of Jesus, come out అనగానే తనలో ఉన్న ఈవిల్ స్పిరిట్ పోయింది. హల్లెలూయా. సో తనలో ఉన్నది ఏంటి అని అంటే ఈవిల్ స్పిరిట్. ఆ ఈవిల్ స్పిరిట్ తో తను ఏం చేస్తుంది అని అంటే సాక్ష్యం ఇస్తా ఉంది దేవుని గురించి. ఫస్ట్ పాల్ అండ్ సైలస్ పక్కన పెట్టేశారు, ఓకే జస్ట్ లీవ్ అని చెప్పారు అనుకున్నారు. బట్ చాలా రోజులు తను ఏం చేస్తుంది అని అంటే అలా సాక్ష్యం ఇస్తా ఉన్నప్పుడు పాల్ అండ్ సైలస్ ఏం చేశారు అని అంటే దే కమాండెడ్ దట్ ఈవిల్ స్పిరిట్ టు ఫ్లీ ఫ్రమ్ హర్ బాడీ. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే ఓకే మన గురించి మంచిగానే చెప్తుంది కదా, ఓకే ఇట్స్ గుడ్, తనని కూడా మన గ్రూప్ లో పెట్టుకుందాము అని చెప్పని అనుకుంటారు. బట్ పాల్ అండ్ సైలస్ దే డిడ్ంట్ డు లైక్ దట్. వాళ్ళు అలా చేయలేదు. ఎందుకు అంటే దే న్యూ ఇట్ వాస్ సేటన్ హూ ఈస్ స్పీకింగ్ త్రూ హర్. సాతాను తనలో నుంచి మాట్లాడుతుంది అనేది ఆయనకి తెలుసు. హల్లెలూయా. మేబీ తనకి స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అనేది తనలో ఉండొచ్చు, బట్ పాల్ కి స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్ అనేది ఉంది. హల్లెలూయా. ఫ్యూచర్ చెప్పే ఒక ఆత్మ తనలో ఉండొచ్చు, కానీ పాల్లో ఉన్న ఆత్మ ఏంటి అంటే సత్యం ఏంటో తెలుసుకునే ఆత్మ ఆయనలో ఉంది. మంచి చెడు తెలుసుకునే ఆత్మ ఆయనలో ఉంది. సో హీ న్యూ దట్ సేటన్ ఈస్ స్పీకింగ్ త్రూ హర్. దో హీ ఈస్ సేయింగ్ ఇట్ వాస్ మోస్ట్ హై గాడ్. ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన దాసులు, దేవుని యొక్క రక్షణ మార్గము చెప్పడానికి వచ్చారని గొప్ప సాక్ష్యం ఇస్తున్నా కూడా పాల్ అండ్ సైలస్ ఏం చేస్తారు అంటే సాతాను తనలో నుంచి మాట్లాడుతున్న వాళ్ళు తెలుసుకోగలిగారు బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్. హల్లెలూయా. ఆ స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్ వల్ల వాళ్ళు తెలుసుకున్నారు అందులో ఉన్నది ఎవరు అని అంటే ఈవిల్ స్పిరిట్ అని చెప్పి. హల్లెలూయా. సో దట్స్ వై వి షుడ్ నాట్ బోస్ట్ అవర్. ఎవరైనా మనల్ని పొగుడుతా ఉన్నారనుకోండి, మనం అది తీసుకోకూడదు మన లైఫ్ లో. ఎందుకు అని అంటే సమ్ అదర్ డే వాళ్ళు తిరుగుతా ఉంటారు, అది కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ యు డోంట్ టేక్ దిస్, ఈ పొగడ్తలు మనం తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, ఆ తిట్లు కూడా తీసుకోని అవసరం లేదు. ఓకే. సో వి డోంట్ నో మన వెనక ఉన్న వాళ్ళందరూ కూడా మన ఫాలోవర్స్ అని కాదు. కొంతమంది దే విల్ ట్రై టు కిల్ us. సో వి హావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. ఆమేన్. సో పాల్ అండ్ సైలస్ కి వాళ్ళకి తెలిసింది ఇట్ ఈస్ నాట్ God who is speaking to her, it is evil spirit who is speaking to her. Hallelujah. దేవుని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నా కూడా పాల్ ఎలా ఉందనంటే who is Satan
టు గివ్ విట్నెస్ అబౌట్ జీసస్. దేవునికి సాక్ష్యం ఇవ్వడానికి ఈ సాతాను ఎవరు అని చెప్పి పాల్ ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉన్నాడు. హీ వాజ్ ఎనాయిడ్. ఎందుకు అనంటే అసలు సాతాను ఎవరు దేవునికి సాక్ష్యం ఇవ్వడానికి? సో వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్. There will be good people, there will be bad people. But అవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తుంది అంటే బై ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్. హల్లెలూయా. సో దాన్ని ఎంత సాక్ష్యం ఇస్తున్నా కూడా దేవుని గురించి పాల్ హీ వాజ్ ఎనాయిడ్. అసలు సాతాను ఎవరు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే అప్పుడు వరకు చూశాడు. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ఏం చేశాడంటే హీ కమాండెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు ఫ్లీ ఫ్రమ్ హర్ బాడీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో కొంతమంది ఎలా ఉంటారు అని అంటే ఎప్పుడైతే సాతాను దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఆ సాతాను ఏం చెప్తుందో చూడండి, ఆ దయ్యం ఏం చెప్తుందో చూడండి, యేసే రక్షకుడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. ఓకే. బట్ ఎప్పుడైతే ఆ దయ్యము దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు వి షుడ్ నాట్ బిలీవ్ ఇన్ దట్. ఓకే. ఎందుకు అనంటే పౌల్ కూడా ఇక్కడ దేవుడి గురించి సాక్ష్యం ఇస్తుంది, సర్లే ఏదో ఒక మంచి పని చేస్తుంది అని ఊరుకున్నాడా? లేదు. హీ వాజ్ ఎనాయిడ్. విసిగిపోయాడు. ఎందుకు అంటే సాతాను ఎవరు దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వడానికి? ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు కావాలి అనుకున్నారు? ఆయన మనము, ఆయన ప్రజలు. హల్లెలూయా. ఆయన ఏమంటారు అనంటే be the witnesses to me అని చెప్పారంటారు. హల్లెలూయా. Acts chapter 1 verse 8 చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. Hallelujah. So Jesus said, you shall be the witnesses to me. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే మీరు సాక్ష్యం ఇవ్వాలి అనుకుంటున్నారు. Hallelujah. You shall be the witnesses to me అని చెప్పారంటున్నారు. It's not Satan. It's not the evil spirit. Hallelujah. సో ఎప్పుడైతే ఆ దయ్యము దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు డోంట్ ఫీల్ హ్యాపీ. ఓకే. ఇఫ్ యు నో తనలో ఒక ఈవిల్ స్పిరిట్ ఉంది, if she is demon possessed అని మీకు తెలిస్తే immediately cast it down. ఓకే. ఇమ్మీడియట్ గా మీరు ఏం చేయాలి అంటే ఆ ఈవిల్ స్పిరిట్ ని మీరు you have to command it to go out of her, not to listen to her. సాతాను చెప్పే దయ్యము చెప్పే మాటలు వినడానికి కాదు. బికాజ్ ఒకవేళ మనం నమ్మామనుకోండి, ఓకే ఆ దయ్యం చూడండి యేసే రక్షకుడు అని చెప్తుందని మనం నమ్మామనుకోండి, ఆ తర్వాత అది ఏం చెప్తుంది కూడా మనం నమ్మాలి. Hallelujah. But it's a liar. It's a father of liars. Okay. That's the reason మనం ఏం చేయాలంటే we should not listen to that what it is saying. అందుకనే పాల్ ఏం చేశాడు అంటే he is not listening to that girl. ఆమె ఏమైతే చెప్తుందో ఆయన వినటం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే he commanded to flee from her body. ఎందుకు అంటే it has no authority to witness God. Amen. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి దానికి ఏ మాత్రము కూడా అధికారం లేదని చెప్పి పాల్ he said. So that's how we have to do. Because Satan ఎందుకు అలా చేస్తుంది అంటే it is trapping people. అది ట్రాప్ చేస్తూ ఉంటుంది ప్రజల్ని. ఎలా ట్రాప్ చేస్తూ ఉంటుంది అంటే జీసస్ గురించి చెప్తూనే ఇట్ వాంట్ టు ట్రాప్, అందరినీ ట్రాప్ చేయాలని చూస్తూ ఉంటుంది. సో పాల్ అండ్ సైలస్ వెనకే వెళ్తుంది తను. And then she is saying, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వీరు, రక్షణ గురించి చెప్పడానికి వచ్చారు వీళ్ళు అని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉంది. ఎందుకు అంటే ట్రాప్ చేయబోతుంది కాబట్టి. హల్లెలూయా. So we should not fall into the traps of the Satan.